హాయ్ ప్రేక్షక దేవులారా, నేను మీ శివ వెంకటేశ్వర్లు. నాతో పాటు రండి, మా ఊరు దేవాలయం చూపిస్తాను. ఇది రాయితో చెక్కిన ఒక పవిత్రమైన అద్భుతమైన 30 అడుగుల ధ్వజస్తంభం. అది ఒక 15 అడుగుల ధ్వజస్తంభం. అద్భుతంగా చెక్కాను చూడండి ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి విగ్రహం అసలు అద్భుతంగా ఉంది. చూడటానికి 2 కళ్ళు చాలలేదు, 3 కళ్ళు ఉంటే బాగుంది అనిపిస్తుంది. నాతో పాటు అందరు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి శిల్పి ఎంత బాగా చెక్కారో, అసలు చాలా బాగుంది డిజైన్. ప్రదేశం రాయి చాలా అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతంగా చెక్కారు, ఎంతో గొప్పడు. చరిత్రలో నిలిచిపోద్ది మనిషి ఎవరో కానీ. పవిత్రమైన దేవాలయంలో ఫ్రెండ్స్ నిన్న ఈరోజు మంచిగా పూజలు హోమాలు జరిగినాయి. ఇది నాగమేలు ఒడ్లో పడుకోబెట్టి పూజలు చేశారు, పూలు దండి చేశారు. చాలా సూపర్ జరిగింది. చూడండి ప్రేక్షక దేవులారా, ఆంజనేయ స్వామి గుడి నెమళ్ళైనా విగ్రహాలైనా ఒక్కొక్క రాయి చెక్కారు చూడు, చాలా అద్భుతంగా ఉంది. సూపర్ ఉంది డిజైను. కళ్ళతో లైవ్లో చూసుకున్న వాళ్ళకు అసలు చాలా థ్రిల్ ఉంటుంది. ఇది పెళ్ళైన వారు దంపతులు కంకణం కట్టుకున్న తర్వాత దీంట్లో పూజలు హోమాలు జరిపించారు. ఈరోజు సూపర్ జరిగింది. గుళ్ళే ఒకసారి ఫ్రెండ్స్, మీ గుళ్ళే పోయి ఒకసారి మా ఊరు దేవాలయం గుడి ఆంజనేయ స్వామి గుడి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను లోపల డిజైన్ చూపిస్తాను కదా. మా ఊరు గుడి మీరు చూడటానికి 2 కళ్ళు చాలవు, ఒకసారి చూద్దురండి. నాతో పాటు రండి ఫ్రెండ్స్. స్తంభము, ఈ స్తంభంలో కూడా ఒక నరసింహస్వామి ఉంటాడు, ఒక ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎంతో పవిత్రమైన దేవాలయం, చరిత్రలో నిలిచిపోతే ప్రపంచానికి తెలియజేయాల్సిన గుడి మా ఊరి గుడి. నాకైతే 2 కళ్ళు చాలతాలు చూడటానికి, చాలా బాగుంది. కాకపోతే రేపు ఫ్రెండ్స్ 25వ తారీఖు ప్రతిష్ట. 2 గదే స్తంభాలు లేపుతారు. గదే స్తంభాలు రాములారి గుడి కాడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెట్టాక ఆంజనేయ స్వామి మీద కప్పి ఉన్న ఆ పంచె తీసేసి
ఇంకా కొబ్బరికాయలు పూజలు పురస్కారాలు చేస్తారు. సూపర్ జరుగుద్ది. అర్చకుడేములారా చూసారా ఎంత బాగా చెక్కారో ఆంజనేయ స్వామి విగ్రహం. గుళ్ళో విగ్రహం ఎలా ఉంటుందో బయటకు వస్తే చూస్తే గోడకు కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఆంజనేయ స్వామి విగ్రహం సూపర్ ఉంది. నన్ను కూడా తీయనట్టు ఫ్రెండ్స్. మా ఊరి గుడి చూసిన తర్వాత నా కళ్ళతో నాకు మాటలు రావడం లేదు. ఎంత బాగా నచ్చిందంటే నాకు 1000% కూడా నేను చెప్పలేను, మీరే అర్థం చేసుకోవాలి. అంత బాగుంది, నాకు అంత బాగా నచ్చింది. ఒక్కొక్క రాయి చెక్కిన విధానం, డిజైన్ కానీ ప్రతి ఒక్క స్తంభాన్ని చూసినా, ప్రతి ఒక్క గేటు చూసినా, గుడి చుట్టూరు తిరిగి చూసినా అసలు ఎంత బాగున్నాయో విగ్రహాలు. ఒకరుంది గుడి. మన రాముడు భక్తుడు ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తుంటే అసలు 2 చేతులు ఎత్తి ఎన్నిసార్లు దండం పెట్టినా తప్పులు కనిపిస్తుంది. జై శ్రీ ఆంజనేయ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. ప్రేక్షకులారా, ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపు ఇంత కొంత నాకు సమయం దొరికితే మాట్లాడతాను, మీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.